హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లీ చాట్లియర్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుంటున్నాం. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు బాగా నిద్రపోతున్నారు. మీరు నిద్రపోతుంటే మీ మమ్మీయో లేకపోతే మీ డ్యాడీయో మీ మొహం పైన కోల్డ్ వాటర్ వేస్తే అప్పుడు మీరేం చేస్తారు? ఆ యాక్షన్‌కి మీరు రియాక్షన్ చూపిస్తారు కదా! సో, అలాగే ఇప్పుడు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఈక్విలిబ్రియంలో ఉన్న సిస్టమ్‌కి మీరు డిస్టర్బ్ చేస్తే, అంటే నిద్రపోతున్న సిస్టమ్‌కి మీరు డిస్టర్బ్ చేస్తే ఎలా డిస్టర్బ్ చేస్తారంటే, ప్రెషర్, వాల్యూమ్ అండ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ కాన్సంట్రేషన్‌ని చేంజ్ చేస్తే అండ్ టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్ మీరు చేంజ్ చేస్తే అప్పుడు ఆ యాక్షన్‌కి సిస్టమ్ వచ్చేసి రియాక్షన్ చూపిస్తుంది. ఎందుకు రియాక్షన్ చూపిస్తుందంటే, ఆ సిస్టమ్ ఈక్విలిబ్రియం రావడానికి. అదే లీ చాట్లియర్ ప్రిన్సిపల్. సో, ఏం లేదు. మీరు చేసేదానికి సిస్టమ్ వచ్చేసి ఆపోజిట్ పని చేస్తుంది. ఇప్పుడు లీ చాట్లియర్‌లో మీరు ఏ చేంజెస్ చేస్తారంటే, కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అవి చేంజ్ చేస్తాము. తర్వాత టెంపరేచర్ చేంజ్ చేస్తాము. అండ్ ప్రెషర్ చేంజ్ చేస్తాము. అండ్ క్యాటలిస్ట్ చేంజ్ చేస్తాము. ఇప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్ చేంజ్‌ని చూద్దాము. ఫస్ట్ చేంజ్ ఏమంటే, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్‌ని చేంజ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాము. ఇప్పుడు మనం ఈ రియాక్షన్ తీసుకుందాం. ఈ రియాక్షన్‌లో రియాక్టెంట్స్ ఏవి? లెఫ్ట్ సైడ్ ఉన్నవి రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉన్నది ప్రొడక్ట్. సో, రియాక్టెంట్స్ ఏవి? N2 అండ్ H2. సో, ఇప్పుడు ప్రోడక్ట్ ఏది? NH3. సో, ఇప్పుడు మనం రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్‌ని ఇంక్రీజ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది? మనం ఏం చేస్తామో దానికి ఆపోజిట్ చేస్తుంది. మనం N2 కాన్సంట్రేషన్‌ని ఇంక్రీజ్ చేసాము. సో, అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? N2 యొక్క కాన్సంట్రేషన్‌ని డిక్రీజ్ చేస్తుంది. అంటే రియాక్షన్ ఎటెళ్ళింది? ఇటెళ్ళింది కదా! సో, ఫార్వర్డ్ రియాక్షన్ ఇది. అలాగే ఇప్పుడు మనం N2 యొక్క కాన్సంట్రేషన్‌ని డిక్రీజ్ చేస్తే N2 యొక్క కాన్సంట్రేషన్‌ని డిక్రీజ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది? మనం డిక్రీజ్ చేసాం కదా! సిస్టమ్ N2 కాన్సంట్రేషన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో, ఇక్కడ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయింది కదా! సో, ఇది ఏం రియాక్షను? బ్యాక్వర్డ్ రియాక్షను. అలాగే ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది NH3. ఇప్పుడు NH3 యొక్క కాన్సంట్రేషన్‌ని మనం ఇంక్రీజ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు NH3 ఉంది. దీని కాన్సంట్రేషన్‌ని మనం ఇంక్రీజ్ చేసాము. ఇంక్రీజ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ ఏం చేస్తుంది? NH3 యొక్క కాన్సంట్రేషన్‌ని డిక్రీజ్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ NH3 కాన్సంట్రేషన్‌ని ఇంక్రీజ్ చేసాము. సో, ఇప్పుడు రియాక్షన్ ఎటెళ్ళింది? ఇటెళ్ళింది కదా! సో, అది బ్యాక్వర్డ్ రియాక్షను. దానికి రివర్స్. అలాగే మనం NH3 యొక్క కాన్సంట్రేషన్‌ని డిక్రీజ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది? NH3 యొక్క కాన్సంట్రేషన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకో చేంజ్ చూద్దాము. అదేంటంటే టెంపరేచర్. సో, ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే, కెమికల్ రియాక్షను ఎండోథర్మికా, ఎక్సోథర్మికా. సో, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంది? మనము రియాక్టెంట్ వైపు హీట్ని ఇస్తాము. హీట్ని ఇస్తే అది ఎండోథర్మిక్. కెమికల్ రియాక్షన్ హీట్ని రిలీజ్ చేస్తే అది ఎక్సోథర్మిక్. సో, ఈ కెమికల్ రియాక్షన్ ఉంది కదా! దీనికి మనం హీట్ని ఇచ్చాము. ఎక్కడ? రియాక్టెంట్ వైపు. సో, అది ఎండోథర్మిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ చూడండి. సో, ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షను హీట్ని రిలీజ్ చేస్తుంది. హీట్ని రిలీజ్ చేస్తే అది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అవుతుంది. సో, ఇప్పుడు హీట్ ఎక్కడుంది? రియాక్టెంట్ వైపు ఉంది. ఎక్కడ? ఎండోథర్మిక్‌లో. సో, ఇక్కడ హీట్ యాజ్ ఏ రియాక్టెంట్‌గా ఉంటుంది. ఇక్కడ ఎక్సోథర్మిక్‌లో హీట్ యాజ్ ఏ ప్రోడక్ట్‌గా ఉంటుంది. సో, ప్రోడక్ట్ వైపు హీట్ ఉంది ఎక్సోథర్మిక్‌లో. రియాక్టెంట్ దగ్గర హీట్ ఉంది. ఎక్కడ? ఎండోథర్మిక్‌లో. ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ కదా! సో, ఈ ఎక్సోథర్మిక్ రియాక్షన్‌లో హీట్ యాజ్ ఏ ప్రోడక్ట్‌గా ఉంది. సో, ఈ ప్రోడక్ట్ వచ్చేసి హీట్. సో, ఇప్పుడు మనం టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేస్తే హీట్ అంటే ప్రోడక్ట్ ఏమవుతుంది? హీట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇంక్రీజ్ అయింది. మనము
హీట్ని ఇంక్రీజ్ చేసాము అంటే ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది, హీట్ని అంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు రియాక్షన్ ఎటు వెళ్ళింది, ఇక్కడ నుండి ఇటు వెళ్ళింది. సో ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇప్పుడు మనం టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే హీట్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిక్రీజ్ చేసాం కదా టెంపరేచర్ని, సిస్టమ్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే రియాక్షన్ ఎటు వెళ్ళిందంటే ఫార్వర్డ్ రియాక్షన్. ఇప్పుడు మనం ఎండోథర్మిక్ చూద్దాము. ఎండోథర్మిక్లో హీట్ యాజ్ ఏ రియాక్టెంట్గా ఉంటుంది, అంటే రియాక్టెంట్ వైపు హీట్ ఉంది. ఇప్పుడు మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే హీట్ యాజ్ ఏ రియాక్టెంట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనం సిస్టమ్ ఏం చేస్తుంది, దానికి ఆపోజిట్. సిస్టమ్ వచ్చేసి హీట్ని అంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు రియాక్షన్ ఎటు వెళ్ళింది, ఫార్వర్డ్, ఇటు వెళ్ళింది, ఫార్వర్డ్ రియాక్షన్. సో ఇప్పుడు అలాగే మనం టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తే హీట్ యాజ్ ఎ రియాక్టెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, రివర్స్ చేస్తుంది, అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రెషర్ని చేంజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐడియల్ గ్యాస్ని తీసుకుంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏది, PV = nRT కదా. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి కాన్స్టెంట్, n వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్, ఈ 2 కాన్స్టెంట్స్. అప్పుడు ఎలా రాయొచ్చు, P ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు మనము ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఇంక్రీజ్ చేసాం కదా నెంబర్ ఆఫ్ మోల్స్ని, సిస్టమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రియాక్షన్ తీసుకుందాము. ఈ రియాక్షన్లో మనము ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఏమవుతాయి, ఇట్ సైడ్ మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేసాము, అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే రియాక్షన్ ఎటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, అంటే ఇది బ్యాక్వర్డ్. ఇప్పుడు ΔN = 0 అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు. ఈ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటే కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి మనం పెట్టే నెంబర్స్ని స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ అంటాము. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో ΔN ఎంత అంటే స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ప్రోడక్ట్ మైనస్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెంట్. ప్రోడక్ట్ ఎంత, 2. సో రియాక్టెంట్ ఎంత, ఇక్కడ 1, ఇక్కడ 1, 1 + 1 ఎంత, 2. 2 - 2 = 0. సో ΔN 0 అయితే సో ఇప్పుడు ఏ ఎఫెక్ట్ ఉండదు. సో ఇప్పుడు డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకుందాము. N2 + 3H2 gives rise to 2NH3. ఈ రియాక్షన్కి ΔN ఎంత అంటే స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత, ప్రోడక్ట్ వైపు ఎన్ని మోల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 మైనస్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెంట్, రియాక్టెంట్ వైపు ఎన్ని ఉన్నాయి, 1 + 3 ఎంత, 4 మైనస్ 4, 2 - 4 ఎంత, -2. సో ΔN ఎంత అంటే -2, అంటే నాట్ ఈక్వల్ టు 0 కదా. సో అప్పుడు ఎఫెక్ట్ జరుగుతుంది, ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ జరుగుతుంది. మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేసాం కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇంక్రీజ్ చేసాం కదా, సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటువైపు ఎక్కువ ఉన్నాయో అటువైపు ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాము. సో రియాక్షన్ ఎటు వెళ్ళింది, ఫార్వర్డ్ రియాక్షన్, ఇటు వెళ్ళింది. సో ఫార్వర్డ్ రియాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఈ రియాక్షన్కి ΔN ఎంత అంటే స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ప్రోడక్ట్ మైనస్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ రియాక్టెంట్ కదా. సో ప్రోడక్ట్ వైపు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఇటువైపు 1 = 1. సో ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఉంటుంది, ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ΔN ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కూడా. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ చూద్దాము, అదేంటంటే క్యాటలిస్ట్. ఇప్పుడు మనము కెమికల్ రియాక్షన్కి క్యాటలిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే క్యాటలిస్ట్ పని ఏది, రియాక్షన్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ రియాక్షన్ ఏంది, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ 2 రియాక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ రియాక్షన్కి క్యాటలిస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. అంటే రెండింటికి సేమ్ 2 స్పీడ్స్ ఈక్వల్గానే ఉంటాయి. అంటే క్యాటలిస్ట్కి ఫార్వర్డ్ రియాక్షనా బ్యాక్వర్డ్ రియాక్షనా అనే సంబంధం లేదు. అండ్ అది ఏం చేస్తుంది, దాని పని ఏమంటే రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది.